ఎంచుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. నాయన వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీ యందు మా విశ్వాసము మరింతగా స్థిరపరచబడినట్లను, పరలోక రాజ్యం చేరుకునేంత వరకు ఆ విశ్వాసాన్ని మేము విడవక పట్టుకున్నట్లను సహాయం దయచేయండి. మహిమ మీరు పొందుకొనండి. మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే క్రీస్తునందు ప్రియమైన పెద్దలారా, మీ అందరికీ నా వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారం మొదటి వచనం గురించి తెలియజేస్తున్నాను. ఈ వారం రెండవ వచనం గురించి తెలియజేస్తాం అనుకున్నాను. అయితే దానికంటే ముందు ఇంకో మెసేజ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ మెసేజ్ తీసుకుంటున్నాను. ఆశీర్వదింపబడటం. ఆశీర్వదింపబడిన తర్వాత జీవితం చాలా బాగుంటుంది. అంటే చాలా బాగుంటుంది. అది అందరికీ చాలా ఇష్టమైనది. ఆశీర్వదింపబడిన జీవితం అంటే నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఆశీర్వదింపబడినావు కాబట్టి. ఇప్పుడు సపోజ్ పిల్లలు లేరనుకోండి, వాళ్ళకి పిల్లలు కలిగేంత వరకు పాపం వాళ్ళని ఆశీర్వాదం కింద ఊహించుకొని ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వారికి ఆ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆనందం వేరు. సపోజ్ 10వ తరగతి పాస్ కాలేదనుకో, పాస్ అయిన తర్వాత లేదా డిగ్రీ లేదంటే ఉద్యోగం, ఈ ఆశీర్వాదం అంటే ఈ లోకపు ఆశీర్వాదం అనుకోండి. ఈ ఆశీర్వాదం వచ్చిన తర్వాత, ఆశీర్వాదం రాకముందు వరకు ఆ జీవితం ఎన్నో కష్టాలలో, ఇబ్బందులలో ఇది సాధించలేకపోయానే అనే మనస్తత్వంతో అలా సన్నగిల్లిపోతూ ఉంటారు. ఎప్పుడైతే అనుకున్నది, అది ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు తీరడం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఆ సమస్యలు తీర్చబడి ఆశీర్వదింపబడినప్పుడు ఆ ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఆ సంతోషం చాలా గొప్పది. ఆ సంతోషం ముందు అంతవరకు పడినటువంటి శ్రమలు, ఏదైతే పిల్లాడు చదివింటాడో, బాగా మంచి మార్కులతోటి ఉత్తీర్ణుడయ్యాడు అనుకోండి, ఇక అంతకు మించిన సంతోషం ఉండదన్నమాట. ఆ మిగతా కష్టాలన్నీ కనపడవు. అప్పుడు ఎంతగా కూర్చొని చదివినాడు ఇదంతా కనపడదు. ఇప్పుడు ఆగ్నేస్ సిస్టర్ గారే ఉన్నారు, ఇప్పుడే అభిషేకం తీసుకున్నా అని చెప్పారు కదా. అయితే అంతకుముందు పడిన శ్రమ అంతా ఇది పొందుకున్నాక ఆ శ్రమలన్నీ కనపడవు, ఈ ఆశీర్వాదం కనిపిస్తుంది. ఇది కావాలి. అయితే ఆశీర్వదింపబడటానికి ముందు చాలా జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఆ జరిగే సమయంలో మనం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో కొద్ది మాటలు చెప్తా ఉన్నాను. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 23-25 వచనాలు. ఆశీర్వదింపబడేటప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 23-25 వచనాలు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా వారి ఆలోచన పౌలులకు తెలియవచ్చును. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండ్రి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని కిందికి దింపిరి. ఆమేన్. సౌలు పౌలుగా మారినప్పుడు ఇప్పుడు ఆశీర్వదింపబడ్డాడు.
అయితే దేవుని యందు వాడుకోబడుతున్నాడు. ఈ వాడుకొనబడేటప్పుడు వచ్చే శ్రమలు అవి మామూలుగా రాలేదు. అంతవరకు ఆయనే హింసించాడు. అంతవరకు ఆయనే అల్లాడించేశాడు మొత్తం క్రైస్తవులనందరిని. అల్లాడించేస్తే అంటే వణికించేస్తే, ఆ తర్వాత ఆయన మారుమనసు పొందేసి ఆయన ఎప్పుడైతే క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడో, పౌలు గారి దృష్టిలో ఆశీర్వదింపబడటం ఇప్పుడు కాదు. నేను జీవ కిరీటం పొందుకొని నా పరుగు కడముట్టించింది అన్నాడు చూడు. అప్పుడు నిజమైన ఆశీర్వాదం. ఇదంతా దానికంటే ముందు జరుగుతున్న విషయం. ఆశీర్వదింపబడడానికంటే ముందు జరుగుతున్న విషయము. ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి పోతే కూడా, క్రీస్తును పరిచయం చేయడానికి వెళ్తే కూడా, అది కూడా తెలిసిన వాళ్ళ దగ్గర. అక్కడికి వెళ్ళినా కూడా ఆయనను చంపాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు. చంపాలి. ఈ విషయం ఆయనకు తెలిసి, ఆయన శిష్యులకు తెలిసి, అతన్ని గంపలో ఉంచి గోడ గుండా దించేసి అక్కడి నుంచి పంపించేశారు. అంటే శ్రమలు ఆశీర్వదింపబడటానికి ముందు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో మనం నిలబడాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. శ్రమలు వచ్చినప్పుడు దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఏర్పాటు చేసింటాడు. దాన్ని తప్పించుకునే విధానాన్ని కూడా నేర్చుకోవాలి. ప్లస్ శ్రమలు అనుభవించడానికి ఏ మాత్రము వెనుకాడకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు మనము చాలా చోట్ల మనం ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారు భోజనాలకు ముందు ప్రార్థన చేదురండి, భోజనాల గురించి ప్రార్థన చేదురండి అని భోజనాల దగ్గరికి మనల్ని తీసుకెళ్తానే మనం అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాం. వంటల దగ్గర మహా అయితే వాటి మీద ఉన్న మూత తీసి పక్కన పెట్టేసి అలా చేతిలో చేసి ప్రార్థన చేసేస్తాం, లేదా నిలబడుకొని ప్రార్థన చేస్తాం. ఆశీర్వదించండి ప్రభువా, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాం. కానీ క్రీస్తు ఆశీర్వదించడానికి ఆశీర్వదించాడు. చూడండి, మత్తయి సువార్త మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యోహాను 6:11. ఎవరైనా చదువుతున్నారా అండి? యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు రొట్టెలను ఆశీర్వదించే విధానము ఇక్కడ కంటే ఇంకొంచెం బెటర్గా 7 రొట్టెలు కొన్ని చేపలు పంచుతారు చూడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రొట్టెలు చేపలను పంచడం 2 చోట్ల జరుగుతుంది, ఒక చోట కాదు. ఇక్కడ 5,000 మంది జనాంగము, 12 గోత్రాలకి 12 గంపలు పంపించడము. ఇంకొక చోట మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం దగ్గర అక్కడ 7 గంపలు ఎత్తి పంపిస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం దగ్గర నేను చదువుతాను. యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తినేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని 36వ ఉపవాసం వచనం చదవాలి. 36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. చాలా ఈ 5 రొట్టెలు 2 చేపలు
కదా, అవి ఈ 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి కదా, ఇవి ఏవి అయినా సరే ఒకవేళ మనల్ని ప్రార్థించమని చెప్పి అడిగితే మనం ఎలా ప్రార్థిస్తామంటే అలా చేతిలో పట్టుకొని ప్రార్థించేసి ఇక భోజనం చేయండి అని చెప్పేసి చెప్పేస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో పడిన తర్వాత ఆశీర్వదింపబడాలి అంటే అదొక గొప్ప ఆశీర్వాదం కాబట్టి దానికంటే ముందు ఏం జరుగుతుంది అంటే ఇక్కడే ఉంటుంది చూడండి. ఆ 7 రొట్టెలు లేకుండా ఒకేసారి ఆశీర్వదింపబడాలి అంటే అది అది దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం అయి ఉండకపోదు. ఎలా అంటే ఈవెన్ 10వ తరగతి పిల్లాడు పరీక్షలు రాయాలన్నా కూడా, పరీక్షలు రాసి పాస్ అవ్వాలన్నా కూడా 10 సంవత్సరాలు చదువుకుంటూ వచ్చి 10వ తరగతి పరీక్ష రాస్తే తప్ప చక్కటి సంతోషం కలగదు. ఒక స్త్రీ గర్భవతి అయ్యి దాదాపుగా సంవత్సర కాలం అనుకోండి, 9 నెలలు ఉంటే తప్ప ఆమె ప్రసవ దినాలు రావు. అలాంటిది ఏదైనా కానీ ఆశీర్వదింపబడాలి అంటే ఇలా దేవుని చేతిలో పడిన తర్వాత విరవకుండా ఆశీర్వదింపబడటం అనేది ఉండదు. ఎందుకంటే ఆశీర్వదింపబడటానికి ముందు ఇలా శ్రమలు అంటే విరవబడడం ఖచ్చితంగా జరుగుతుంది, జరగాలి. అలా జరిగినప్పుడు ఎంత పటిష్టంగా ఉన్నాము అనేది కావాలి మనకి. ఎంత పటిష్టంగా ఉన్నాము అనేది. పటిష్టంగా లేక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. పటిష్టంగా ఉండి గొప్పగా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి బిడ్డలు ఉన్నారు బైబిల్ నందు. పటిష్టంగా లేక పడిపోయిన వాళ్ళు పటిష్టంగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి బిడ్డలు ఉన్నారు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాల్లో అబ్రహాం గారు ఉంటారు. అబ్రహాం గారు 12వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాల్లో 4వ వచనంలో ఉంటుంది. 4వ వచనంలో యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ఈ 75 ఏండ్లప్పుడు అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. అయ్యా, నేను చెప్పిన పని చెయ్యి, ఇదిగో నీ సంతానాన్ని చక్కగా అభివృద్ధి పరుస్తాను, సమస్త జనులకు వీళ్ళ ఆశీర్వాదకరము అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. 75 సంవత్సరాలప్పుడు. అంతకుముందు ఎప్పుడు పెళ్ళి అయిందనేది మనకి అనవసరం. ఎందుకంటే అంతకుముందు ఎలాంటి జీవితం ఉండేదో మనకు తెలియదు. ఈ తర్వాత వచ్చినది మాత్రం ఎప్పుడైతే దేవుడి చేతిలో పడ్డాడో ఆ సమయానికి ఆయనకి 75 సంవత్సరాలు. 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. 21వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అబ్రహాం గారి ఆశీర్వాద కాలానికి ఎంత సమయం పట్టిందంటే 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు. ఈ 25 ఆ తర్వాత మళ్ళీ పరీక్షలు దేవుడు ఆయన్ని పరిశోధించాడు. ఓకే. అయితే ఆయన చెప్పినటువంటి ఆ ఒక్క ఆశీర్వాదం పొందుకోవటానికి అబ్రహాం గారికి 25 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. 25 సంవత్సరాలు. ఆయన అనుకుంటే వెంటనే ఆయన అబ్రహాం గారికి కూడా గాఢ నిద్ర కలుగజేసి వెంటనే ఇంకొక కుమారుణ్ణి ఆయనకు అనుగ్రహించేటోడు. లేదంటే ఒక మట్టి ముద్ద చేసి ఇచ్చేవాడు ఇస్సాక్ గారిని. అలా చేయలేదు. 25 సంవత్సరాల సమయాన్ని తీసుకొని అబ్రహాం గారు అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా అని చూసుకుంటూ వచ్చి, అంటే స్థిరపరచబడ్డాడా లేదా, ఈ శ్రమలను తట్టుకోగలిగాడా లేదా అని చెప్పేసి ప్రతి సమయానికి దేవుని మీద ఆధారపడుతున్నాడా లేదా, ఈ ఆశీర్వాదం కంటే ముందు 25 సంవత్సరాలు తీసుకున్నాడు. పోనీ ఇస్సాక్ ఏమన్నా తక్కువ తీసుకున్నాడా? ఇస్సాక్ యాకోబుని ఇచ్చాడు కదా, ఏశావుని ఇచ్చాడు కదా, తక్కువ తీసుకున్నాడా అంటే 25వ అధ్యాయం 21వ వచనం చూడండి. 25వ అధ్యాయము
20 వచనం. ఇస్సాకు పద్నరాంలో నివసించు సిరియావాడైన బెతీయేలు కుమార్తెను సిరియావాడైన లాబాన్ సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరంలో వాడు. రిబ్కాన్ పెళ్లి చేసుకున్నప్పుడు 40 ఏండ్లు ఇస్సాక్ గారికి 26వ వచనం చూడండి. ఇక్కడ 25వ వచనంలో ఆయనకి కుమారుడు పుడతారు. తర్వాత 26వ వచనం అప్పుడు తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అనే పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకుకు 60 ఏళ్లవాడు. ఆమె ఇస్సాక్ గారికి ఎన్నాళ్ళు పట్టింది? తండ్రికి 25 ఏళ్ళు పడితే ఇస్సాక్ గారికి 20 సంవత్సరాలు పట్టింది ఆశీర్వదింపబడటానికి. ఈ ఆశీర్వాదం కోసమే భార్యాభర్తల మధ్య కూడా అక్కడ గొడవ వస్తుంది. అప్పుడు కూడా ఇస్సాక్ గారు దేవుని మీదనే అనుకుంటాడు, దేవుణ్ణే గొప్ప చేస్తాడు. ఇలా ఆశీర్వాదం కంటే ముందు ఒకవేళ శ్రమలు వచ్చినా ఆ శ్రమలను తట్టుకొని గట్టిగా నిలబడాలి. కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటాయంటే 1 కొరింథీ 15:36లో విత్తినది చస్తే తప్ప బ్రతకదు. అంటే ఏదైనా ఒక విత్తనము చచ్చిపోతే తప్ప ఫలించదు కదా అనే మాట అక్కడ ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పిన మాట. అంటే ఏదైనా కానీ శ్రమలు అనుభవించాల్సిందే. ఫలించే ముందు శ్రమలను అనుభవించాల్సిందే. అలా అనుభవించేటప్పుడు ఈ కాలంలో 20 సంవత్సరాల కాలంలో కానీ, ఆ 25 సంవత్సరాల కాలంలో కానీ దేవుని మీద ఆనుకొనకుండా, ఆయన మాట వినకుండా పక్కకి వెళ్ళిపోతే మాత్రం ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతాం. రాబోయే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఎందుకంటే శ్రమలు ఎక్కువ అవుతున్నప్పుడు మరింతగా దగ్గర కావాలి దేవుడికి. మేమెందుకు దగ్గర ఉండలేమన్నా? అసలు ఎన్ని శ్రమలైనా రాని క్రీస్తును గట్టిగా పట్టుకున్నాము. ఇంతకంటే గొప్పగా ఇంకెవరు పట్టుకోగలరు? ఇలాంటి శ్రమలు ఎన్నో చూసినాం అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనలోనూ ఉంటారు. శ్రమలు ఇది ఎలా చెప్పాలంటే, ఈ లోకపరంగా చెప్తే తాగేవాడు అంటే త్రాగుబోతు వాడు త్రాగును మరచిపోయాడు, మానేశాడు అని చెప్పి నిరూపించబడాలి అంటే ఎక్కడో వైన్ షాప్ లో ఉన్నటువంటి మందును వాడు తాగకుండా ఉంటే మానేసినట్టు కాదు. వాడి పక్కనే 10 మంది కూర్చొని తాగుతా ఉన్నా, తాగమని వీడికి ఆఫర్ చేసినా, ఇదిగో నేను మానేశాను, ముట్టుకోను అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని ఉంటాడు చూడు, అప్పుడే వాడు తాగడం మానేసినట్టు. శ్రమలకు దూరంగా ఉండి, అంటే శ్రమలు మనకు రానప్పుడు శ్రమలకు దూరంగా ఉండి, మనం ఎప్పుడైతే నేను ఎన్ని శ్రమలైనా అనుభవించగలను, ఆ శ్రమలు నాకేం లెక్క కాదు అనుకున్నామంటే అది మన అవివేకం. శ్రమలు దగ్గరగా ఉన్నప్పుడు చాలా గట్టిగా నిలబడాలి. అదే దేవుడికి. అప్పుడు నిలబడతాం చూడు శ్రమలలో. అంటే ఒక పెద్ద సుడిగుండం వచ్చింది అనుకోండి, సుడిగుండం బయట నిలబడి, అయ్యా అట్లాంటి సుడిగుండం వచ్చినా కూడా నా దేవుడు నన్ను ఏం చేయడు, నిజంగానే ఏం చేయడు, ఎందుకంటే రక్షించుకుంటాడు, ఆయన బాధ్యత అది. ఇంకా సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, అప్పటికి కూడా సమయాన్ని దేవుడు ఇవ్వగలడు అనేది నేను విశ్వసిస్తున్నాను. అయితే ఆ సుడిగుండం బయట నిలబడి, అలాంటి సుడిగుండంలో ఉన్నా కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి అనుకోవడం, దాన్నైనా నేను భరించగలను దేవుని కోసం అని అనుకోవడం వేరు. భరిస్తూ ఉన్నప్పుడు సుడిగుండంలో నిలవబడి అక్కడ స్థిరంగా ఉండడం వేరు. శ్రమలలో అక్కడ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది.
రెండు వచనాలు చెప్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చారు. ఇక్కడ ఏం జరిగింది అనేది మనందరికీ పూర్తిగా తెలిసినదే. శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురిని బంధించి అగ్నిగుండంలో వేయాలని చెప్పేసి రాజుగారు ఆజ్ఞ అయింది. ఆ తర్వాత అది ప్రీ ప్లాన్డ్ రాజాజ్ఞ అయింది. మొత్తానికి అగ్నిగుండాన్ని మరింతగా ఎక్కువ వేడి చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే అగ్నిగుండము వాళ్ళని ఆ ముగ్గురిని పట్టుకొని వేయడానికి పోయినటువంటి మనుషులు కూడా వేయడానికి 22వ వచనంలో ఉంటుంది చూడండి. రాజాజ్ఞ తీవ్రమైనందునను, గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు, మెషాకు, అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. వాళ్ళని విసిరేసిన వాళ్ళు కూడా అగ్నిజ్వాలల చేత కాల్చబడిపోయారు. 23వ వచనానికి వచ్చేసరికి వాళ్ళ ముగ్గురిని ఆ అగ్నిగుండంలోకి వేస్తారు. ఇప్పుడు రాజుగారు ఆశ్చర్యపడి నేను ముగ్గురినే కదా వేసాము, అక్కడ 4 కనపడుతున్నారు అని 25వ వచనంలో చెప్తాడు చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ తర్వాత 28వ వచనానికి వచ్చేసరికి 28వ వచనం, నెబుకద్నెజరు శద్రకు, మెషకు, అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఈ మాట, తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఎప్పుడంటే శ్రమల సుడిగుండంలో కూడా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని వైపే చూశారు, దేవుని యందు నిలబడ్డారనే ఈ మాట చూడండి. తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను అంటే శ్రమల గుండంలో, అగ్నిగుండంలో పడినా కూడా వీళ్ళు ఆయననే ఆశ్రయించారు. ఆయన వీరిని తప్పించాడు కదా. ఇదిగో రక్షించుకున్నాడు. నేను ముగ్గురిని వేస్తే వీళ్ళు ఆనుకున్నటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గరకు వచ్చి వీరిని తప్పించాడు, దూతను పంపించాడు. ఇదిగో వారందరూ 4 అయిపోయారు. కనీసం వారి వస్త్రము సైతం చినగలేదు, వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు అని చెప్పేసి, కనీసం ఇదిగో అగ్ని వాసన కూడా వారికి తగలలేదు. ఇంత గొప్పగా ఒక రాజు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? శ్రమలలో ఉన్నా కూడా సరే ఏ మాత్రము దేవుణ్ణి తప్ప ఇంకేమి అంటే దేవుని మీద ఆనుకోవడం తప్ప ఆయనే సెలవిస్తా ఉన్నాడు. తన్ను ఆశ్రయించినందున అదే మాట ఉంటుంది చూడండి. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. అగ్నిగుండంలో కూడా వీళ్ళు దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించలేకపోయారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఆ పైన ఇక్కడే ఉంటుంది చూడండి. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరచరు. మరి దేహాలను సైతం అప్పగించేశారు. ఇంకా ఇదిగో నీ ఇష్టం ఏమైనా చేసేసుకో అని రాజుకు వారి దేహాలను అప్పగించేశారు, శిక్షకు అప్పగించారు. శ్రమలో కూడా ఏ మాత్రము వాళ్ళు వనకలేదు బెనకలేదు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆయన దేవుడు తన దూతను పంపి ఈ శ్రమల సమయంలో కూడా నన్నే కదా అనుకున్నాడు.
నన్నే కదా అనుకున్నారు. ఇదిగో నా నా మాట వినడానికే కదా ఇష్టపడ్డారు అని చెప్పేసి ఆ అగ్నిగుండంలో కూడా వాళ్ళు అలా అనుకునేసరికి దేవుడు కాపాడాడు, ఇదిగో రక్షించాడు. ఆ తర్వాత ఈయన 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని. తర్వాత 29వ వచనం చివరిలో ఉంటుంది, ఈ దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును అని చెప్పే మాట ఉంటుంది. అంటే దేవుడే శద్రకు మెషకు అబేద్నెగోల ద్వారా మహింపరచబడతా ఉన్నాడు. శ్రమల్లో కూడా దేవుణ్ణి అనుకుంటామో, శ్రమల్లో కూడా దేవుణ్ణి ఎప్పుడైతే ఇష్టపడతామో ఆయన నామం మాత్రం మహింపరచబడాలని కోరుకుంటామో అప్పుడు దేవుడు చాలా ఆయనే మహింపరచబడతాడు. ఇదిగో మనలను ఆ శ్రమల నుండి పైకి లేపుతాడు. ఈ ఇదంతా ఆశీర్వదింపబడటానికి ముందు వచ్చినటువంటి శ్రమలు. ఈ శ్రమల్లో వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నారా? ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఆది స్థానంలోకి చేర్చుకుంటాడు రాజుగారు. ఇలా గొప్పగా ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఇదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాదు కదా నేను. దానియేలు గారిని పట్టుకొని సింహపు బోన్లో వేశారు. సింహ బోన్లో వేసిన తర్వాత వేయక ముందు కాదు, వేసిన తర్వాత చెప్తున్నటువంటి సింహపు బోనులో ఉండి మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఏ మాట మాట్లాడుతున్నాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక. ఎక్కడ కనపడతా ఉన్నాడు నిర్దోషిగా? సింహాల మధ్యలో ఉండి నిర్దోషిగా కనపడతా ఉన్నాడు. సింహముల మధ్యన ఉండి, సింహపు బోనుల్లో ఏంది నాయన మీకు అంత నిర్దోషత్వము? సింహపు బోనులో కూడా భయపడవా? సింహపు బోన్లో ఉండి కూడా, సింహాల మధ్యలో కూర్చుండి కూడా దానియేలు భయపడకుండా నన్ను ఆశ్రయించావంటే ఎంత గొప్పవాడి ఉన్నాయన అనుకుంటాడు దేవుడు. అదే మాట చెప్తా ఉన్నాడు ఆయన. రాజుగారు పైనే చెప్తాడు. రాజుగారు ఏమని చెప్తారంటే, అయ్యా నీవు అనుదినం తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పేసి ఆ రాజుగారు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సింహాల బోన్లో వేసి వెళ్ళిపోయిన తర్వాత శ్రమల కాలం ఆశీర్వదింపబడటానికి ముందున్నటువంటి కాలంలో స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఇప్పుడు శ్రమల్లో ఉన్నాడు, సుడిగుండంలో ఉన్నాడు. బయట ఉండి సింహాల బోను బయట ఉండి, అగ్నిగుండం బయట ఉండి నేను ఎన్ని శ్రమలైనా భరించగలను అనుకోవడం వేరు. అగ్నిగుండంలో ఉండి సింహాల బోన్లో ఉండి దేవుని మహింపరచడం వేరు. ఇప్పుడు సింహాల బోన్లో ఉన్నాడు దానియేలు గారు. సింహాల బోన్లో ఉండి ఆయన చెప్తున్నటువంటి మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఎంత గొప్పగా అంటే, సింహాల బోన్లో కూడా తన నీతిని కోల్పోకుండా అలానే నిలబడిపోయాడు. అంటే దేవుని మీద తప్ప ఇంకే దాని మీద అనుకోకుండా అలానే ఉండిపోయాడు. ఇది కదా దేవుడికి కావాల్సింది. శ్రమలలో ఇంత బాగా నన్ను ఆనుకున్నాడు కదా ఈయన, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పేసి దేవుడు తన దూతను పంపించి కాపాడాడు. అది స్వయాన దానియేలు గారు చెప్తా ఉన్నారు. రాజుగారిని అడుగుతా ఉన్నాడు, అయ్యా నా దేవుని దృష్టికి అయితే నేను నిర్దోషినిగా ఉన్నాను, నీ దృష్టికి నేను నీతిమంతున్నా కాదు
నీతిమంతునిగానే ఉన్నాను కదా అని చెప్పి అడుగుతాడు చూడండి. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. అంటే రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయండి అని చెప్పి తర్వాత ఇంకా వేరే వాళ్ళు రాస్తాడు. అక్కడికి ఓకే. అతి సంతోషభరితుడై దేవుని దానియేలు గారిని పైకి తీసి దేవుని ఎలా మహిమపరుస్తున్నాడో చూడండి. 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగము నుండి వాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆమేన్. నా రాజ్యంలో నివసించే సకల ప్రభుత్వాలు ఇదిగో దానియేలు యొక్క దేవునికి వనకాలి అని చెప్పేసి రాజాకు దర్యావేష్ అనుకుంటే ఇక్కడ దర్యావేషు మొత్తం దేశం అంతా ప్రకటించేశాడు. ప్రకటించేశాడు అంటే లేఖలు పంపించేశాడు. దానియేలు దేవునికి భయపడాల్సిందే, వనకాల్సిందే. ఈయన తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. శద్రకు మెషక్ అబేద్నెగోలను బట్టి కూడా వారి దేవుడిని ఎవరైనా దూషిస్తే వారిని తుత్తునియలుగా చేసి పడేస్తాను అని చెప్పేసి శ్రమల గుండంలో ఆశీర్వదింపబడటానికంటే ముందు ఉన్నటువంటి సమయంలో ఎంత గట్టిగా దేవుని యందు నిలబడ్డాము, అంత గట్టిగా దేవుడు మనల్ని కాపాడతాడు. తన దూతలను పంపించి ఈ ఆశీర్వాదాలు పొందుకునే సమయంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. ఆశీర్వదింపబడిన తర్వాత యోబు గారు మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకున్నాడు చూడు. రెట్టింపు ఆశీర్వాదం. తర్వాత అలానే యోసేపు గారు ఉన్నారు, సమూయేలు గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇలా ఈ లైన్లో చేరతారనమాట. మోషే గారు, అబ్రహాం గారు, ఇలా అందరు వరుస పెట్టి చేరేవాళ్ళే. ఆశీర్వాదం కంటే ముందు వచ్చిన శ్రమలను గట్టిగా తట్టుకొని నిలబడినటువంటి బిడ్డలు. అయితే ఇది పర్సనల్గా వచ్చేది. అయితే దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలి అంటే మనం పావురం వల్లే నిష్కపటులమై, పాముల వల్లే వివేకులమై ఈ లోకంలో జీవించాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇన్ని శ్రమలు అనుభవించేటప్పుడు దేవుడు తప్పించగలడు కదా. మరి ఎందుకు మొన్న జరిగిన ఇన్సిడెంట్లో పగడాల ప్రవీణ్ అన్న గారిని కోల్పోయాం. ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అంటే ఈ శ్రమలన్నీ దాటుకొని వచ్చాడు అన్న. పౌలు గారిని అక్కడ తప్పించారు. నెక్స్ట్ 39 కొరడా దెబ్బలు 5 మార్లు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఈడ్చి పారేశారు. సువార్తను ప్రకటించేటప్పుడు వచ్చే శ్రమలు వేరు. అంటే ఇది పరలోకపు ఆశీర్వాదం పొందుకోబోయే ముందు ఈ శ్రమలు వస్తాయి. తప్పదు, ఒక్కొక్కసారి హతసాక్షులు అయిపోవాల్సిందే. ఎందుకు ఇలా చెప్తా ఉన్నానంటే అన్నగారితో నాకు క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్, అన్నగారికి చాలా క్లోజ్. అన్నగారితో ఒక అనుబంధం ఉంది. అయితే అన్నగారు ముందే ఇలా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరించాడు. నాకు ఇలా ఉంటుందిరా, రాబోయే రోజుల్లో కొంచెం థ్రెట్ ఉన్నట్టు ఉంది అని చెప్పేసి చెప్పాడు. అయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండలేకపోయాడు. పాముల వలె వివేకం కలిగి జీవించాలి.
జీవించాలి. దేవుడు సమయాన్ని ఇవ్వలేదా అంటే అన్నగారి ఎడల ఒక ఛాన్స్ ఇచ్చాడనే నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్నగారు టోల్ గేట్ దగ్గర ఆగిపోయింటే ఖచ్చితంగా అది టోల్ గేట్ వరకు రావడానికి దేవుడే ఛాన్స్ కల్పించాడు. ఎందుకంటే అంతకు ముందే జరిగింది, తర్వాత వచ్చాడు కాబట్టి. అయితే అన్న ఆ సమయంలో మనం వివేకాన్ని కోల్పోకూడదు. ఆ సమయంలో ఎందుకంటే దాడి ఎక్కడి నుంచైనా జరగవచ్చు కదా. అలా జరిగింది అని, తర్వాత రెండో మారు కూడా దాడి జరిగింది అని, మొదటిసారి దాడి జరిగినప్పుడు మనం వివేకం కలిగి ఆ సమయంలో కోల్పోతాం. కానీ అటువంటి సమయాలలో కూడా మనం చాలా జాగ్రత్తగా వివేకం కలిగి తప్పించుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యం పొందుకుంటాం, అందులో ఏ మొహమాటం లేదు. ఎందుకంటే అంతగా దేవుని యందు వాడబడుతున్నాం, అంటే దేవుని యందు అంత కచ్చిగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి. అయితే ఈ లోకంలో ఆ పొందుకునే శ్రమలను తప్పించుకోవడానికి మనవంతుగా కూడా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఈ శ్రమలకు భయపడి పారిపోయి వాక్యాన్ని ప్రకటించకుండా ఉండమని కాదు, కానీ శ్రమలు రాకుండా ఉండే విధానంలో మనం జాగ్రత్త పడాలి. మన వాక్యములను కానీ మన మాటలను కానీ జాగ్రత్తగా చూచుకొని దేవుని వాక్యములను ప్రకటించుకుంటూ ఉండాలి. అయితే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు స్థిరపరచబడ్డామా లేదా? ఎలా అంటే బంగారం గురించి చెప్పేటప్పుడు కూడా కొలిమిలో వేయబడితే తప్ప, అది కరగబడితే తప్ప మంచిది కాలేదు కదా అంటాడు దేవుడు. అలాంటిది దేవుని చేతిలో పడిన రొట్టెను మనం భోజనాల కోసం ప్రార్థన చేయండి అంటానే, అలా ఉన్నటువంటి ఆహారాన్ని ఇలా చేతులు పెట్టేసి ప్రార్థిస్తాం. కానీ దేవుని చేతిలో పడితే మాత్రం వాడుకోబడాలి, గొప్పగా ఆశీర్వదింపబడాలి అంటే మాత్రం 5 రొట్టెలు 5,000 మందికి పంచాలి అంటే అది ఆషామాషి కాదు కదా. అలాంటి ఆశీర్వాదం పొందుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా విరవబడాలి. అంతటి ఆశీర్వాదం కోరుకునేటప్పుడు తప్పదు. విరవబడితే తప్ప ఆశీర్వదింపబడవు. మత్తయి సువార్త 26 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. ఎంత క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్తా ఉన్నారు అక్కడ. ఎంత క్లియర్గా చెప్తా ఉన్నారు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన శరీరాన్ని సైతం విరిచి ఆశీర్వదించి ఇచ్చాడు. మనం ప్రభు వల్ల చేస్తాం కదా, దానిని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని సైతం విరిచి ఆశీర్వదించి, ఇదిగో ఇది తీసుకొని తినండి, నిత్యం మీరు బతుకుతారు. గొప్ప ఆశీర్వాదం కంటే ముందు ఇలా విరవబడటం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తట్టుకునేంత శక్తి ఉండాలి. తట్టుకోవాలి, తప్పదు. ఈ లోకపు ఆశీర్వాదం అంటే ఏదో మన వంతుగా మనం కష్టపడితే సరిపోతుంది. కానీ పరలోకపు నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఇలాంటి శ్రమలు, అంటే బయట నుంచి వచ్చే శ్రమలు చాలా ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోళ్ళు బయట నుంచి వచ్చిన శ్రమనే. అది దానియేలుకు బయట నుంచి వచ్చిన శ్రమనే, సొంతంగా వచ్చిన శ్రమ కాదు. యోసేపు గారికి బయట నుంచి అన్నదమ్ముల నుంచి వచ్చినటువంటి శ్రమనే, ఆయన సొంతంగా చేసుకున్నది కాదు. ఇలా పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని పొందుకునేటప్పుడు బయట నుంచి వచ్చే శ్రమలను సైతం తట్టుకోవాలి. దేవుడు కూడా ఆయన శరీరాన్ని సైతం విరిచాక మాత్రమే ఆశీర్వదించి, ఇదిగో నా శరీరాన్ని విరుస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, దీన్ని మీరు తీసుకొని తినండి. పరలోక రాజ్యం ఇలా తీసుకున్న వాళ్ళది. అంటే అంత మాత్రమేనా? ఆయన ఆ శ్రమలన్నీ చూచి, ఇదిగో నేను ఎదురు వెళ్తా ఉన్నాను, నేనే ఆయనను, రండి, మీరు ఎదుగుతున్నటువంటి యేసుని నేనే, నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఎదురెళ్ళాడు చూడు. అది ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే,
దానియేలులాగా అలాంటి సమయంలో కూడా ఇదిగో నా నిర్దోషత్వమును దేవుని ఎదుట కనపరిచితిని, సింహాల బోన్లో సైతం ఆయన నిర్దోషత్వాన్ని కనపరిచాడు. దేవుడు ఆయన్ను రక్షించాడు. శద్రకు మెషకు అబేద్నెగోలు కూడా అప్పుడు కూడా దేవుని యందు ఆనుకున్నారు కాబట్టే వారి దేహంలోని సైతం అప్పగించారు చూడు రాజుగారికి, ఏమైనా చేసుకోవాలి. అప్పుడు అలా అనుకున్నారు కాబట్టి శ్రమల సుడిగుండంలో ఉండి కూడా దేవుడు వారిని తప్పించాడు ఆయన దూతను పంపించి. అయితే ఈ లోకంలో శ్రమలు వస్తాయి. పరలోక రాజ్యాన్ని పొందుకునే ముందు వాటిని తప్పించుకోవటానికి మన జ్ఞానం ఒక్కొక్కసారి పనిచేయదు. అప్పుడు కూడా స్థిరంగా నిలబడి దేవుడు ఇచ్చినటువంటి చిన్న చిన్న ఛాన్స్లను కూడా ఉపయోగించుకోవాలి తప్పించుకోవడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు. మొట్టమొదటిగా దేవుని మాటలు చాలా క్లియర్గా ఉండాలి. అంటే బైబిల్లో దేవుణ్ణి నిరూపించాలి అంటే బైబిల్లో మాత్రమే నిరూపించాలి. ఒక మాట మాత్రం చెప్పగలను, బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు రాశాడు అని 100% మనం విశ్వసిస్తా ఉన్నాం. ఇతర గ్రంథాలను పరిశుద్ధాత్ముడు రాయలేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు రాయలేని గ్రంథాలతో మనకు పని లేదు. రాసిన గ్రంథం ఉంది కదా పరిశుద్ధాత్మ, ఒకవేళ వాటి గురించి కూడా నువ్వు ఎక్కడో చోట లేవనెత్తున్నావు అంటే అవి కూడా పరిశుద్ధాత్ముడు రాశాడనా? లేదు కదా. పరిశుద్ధాత్ముడు రాసిన గ్రంథాన్ని మాత్రమే చేత పట్టుకొని దేవుణ్ణి నిరూపిద్దాం. వచ్చేటువంటి శ్రమలను కొద్ది వరకు తప్పించుకున్నాం. ఎప్పటికైనా తప్పదు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అంటే. ఇలాగ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ శ్రమలలో సహించుకుంటూ పరలోక రాజ్యాన్ని పొందుకునేంత వరకు స్థిరంగా దేవుని యందు నిలబడవాలని, ఎట్టి శ్రమల్లో ఉన్నా కూడా దేవుని మీద ఆనుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ హెచ్చరిస్తూ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.